అన్యాయం జరిగినా, ఎక్కడ ఆపద వచ్చినా మీరు కష్ట సుఖాలలో నేను తోడుగా ఉంటాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పెద్దలు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలుగా వారి మాటలు కూడా పట్టించుకోండి. విడిపోతే నష్టపోతాం. అనేక శక్తులు ఆదివాసీల్ని విడగొట్టడానికి, ఆదివాసీ సమాజంలో విభజనలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాయి. ఆ శక్తుల్ని నమ్మకండి. మీరంతా మనమంతా ఐక్యంగా ఉండి ప్రజలతోని మమేకమైతే మిగతా యొక్క సామాజిక వర్గాల్ని కలుపుకపోతూ అందరినీ నా వాళ్ళే అనుకున్న వాళ్ళకి చావు లేదు. మనమందరం కూడా ఈ మాటని అనేక విషయాలలో ఆదివాసీలందరూ ఐక్యంగా ఉండాలనేటువంటి మాటని తీసుకెళ్దాం. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో, ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఆదివాసీ సోదరులందరూ కూడా మీకు ఏ కష్టం వచ్చినా కూడా సోయం బాపురావు గారు ఉంటారు, బొజ్జు గారు ఉంటారు, గజేందర్ గారు ఉంటారు. వీరందరితో పాటుగా మీ అందరికీ నేను మాటిస్తున్నా, మీ కష్టం సుఖంలో మీ కంది శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు. మీకు నిరంతరం కూడా సేవ చేస్తాడు. ఆదివాసీలు ఏ కార్యక్రమం పెట్టుకున్నా కూడా నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీరందరూ అనేక ఆదివాసీ సోదరులు నిరంతరం వస్తూ ఉంటారు మన క్యాంప్ ఆఫీస్కి. వారు అడిగే సమస్యలు కూడా చాలా చిన్న సమస్యలు. కానీ మీకు ఈరోజు సోయం దాదా లాంటి ఒక మంచి వ్యక్తి రాజకొండ సేవా సమితికి అధ్యక్షుడు కావడం వల్ల మీ యొక్క ఆయన ఎంపీ ఉన్నప్పుడైతే ఎట్లయితే గొంతెత్తి దేశవ్యాప్తంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడినో, ఈరోజు రాజకొండ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులుగా మళ్ళీ ఆదివాసీల కోసం నిరంతరం కొట్లాడతాడు, పోరాడతాడు, మీ వైపునుంటాడు. మీకోసం ప్రజల పక్షాన నిలబడేటువంటి గొంతుగా సోయం బాపురావు గారు అవుతారు. ముఖ్యమంత్రి గారు కూడా సోయం బాపురావు గారు అంటే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఆ రోజు ఇంద్రవెల్లి సభ నుంచి కానీ, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు నాకు ఇంద్రవెల్లి సభనే నాకు రాజకీయంగా పునర్జన్మనిచ్చిందని అంటారు. అట్లాగే సోయం బాపురావు గారు రేవంత్ రెడ్డి గారికి అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి. తప్పకుండా సోయం బాపురావు గారు త్వరలోనే ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ అయ్యి ఆదివాసీలకు మరింత సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కడుపులో నుంచి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే సోయం బాపురావు గారు మరిన్ని పదవులకే వన్నె తీసుకురావాలని నిస్వార్థంగా, సోయం బాపురావు గారు పదవిలో ఉన్నా లేకున్నా ఆయనకేం నష్టం లేదు, లాభం లేదు. ఆయన ఏదైనా మంచి పదవిలో ఉంటే ఆదివాసీలకే లాభం, ఆదివాసీలకే మంచి తప్ప మరొకటి కాదని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వేలాదిగా నేను ఒక్కసారి మీరు అక్కడ దార చూస్తే కలెక్టర్ చౌక్ నుంచి కుమరంపి విగ్రహం నుంచి ఇక్కడి వరకు వేలాదిగా తరలి వచ్చిండ్రు. కోటులు, కొలాంలు, ప్రధానులు, నాయపోళ్ళు, తోటలు అందరూ 9 కులాల ఆదివాసీలు తరలిచిండ్రు. ప్రేమతోని వచ్చిండ్రు, ప్రేమతోని ఆప్యాయతతోని సోయం బాపురావు గారిని కడుపులో పెట్టుకుందామని వచ్చిండ్రు. మీరు మీ అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ మీరు ఇంత మంచి కార్యక్రమానికి సోయం బాపురావు గారిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై ఆదివాసీ, జై రాజ్కోట్, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే రెడ్డిస్ రావాలంటే మాకు భయం మీద ఇంత పెద్ద మనసు ఉంటుంది, ఇంత నెయ్యి లాంటి తత్వమున్నదండి ఇవ్వాలని నేను కళ్ళారా చూశాను. మేము మాటలు కాదు, వాటలు చాలా మంది అన్నారు ప్రోటోకాల్ తప్పినాం, కానీ మీ సర్వీసు మీరు చేసే ఆదివాసుల సేవ అందుకోసం మీకు అవకాశం మీ ఆదివాసులు మీకు ఇచ్చిండ్రున్నా నిరంతరం మీరు ఇట్లానే కొనసాగాలని కోరుతూ ఇప్పుడు జాతీయ
ఉపాధ్యక్షులు గోండ్ మహాసభ సిడ మహర్జీ గారు ప్రసంగించాలని కోరుతున్నాం. అందరికీ జై సేవ. ఈరోజు రాజ్కోట్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుని పదవి స్వీకరణ చేస్తున్న మన గౌరవనీయులు పెద్దలు, అనుభవజ్ఞులు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ సోయం బాబురావు గారి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడము మరి భారతదేశంలో ఉన్న కోన్ సమాజానికి శుభతరుణం. ఎందుకంటే